వచ్చి ఉండాలి చేస్తామని కూడా యూనిట్గా వచ్చి ఆ ఉండాలి తయారు చేయాలి. కర్మకాలపై మహాత్మ ఉండాలి తయారు చేయాలి. మహాపుణ్యం మనం హోమం చేసినా చేయకపోయినా ఆ ఉండాలి కర్మకాలపై మహాపుణ్యంలో తయారు చేస్తే చక్కగా ఆ ఉండాలి 1000 ఉండాలి హోమం చేస్తే సహస్రేణ యజతి సమాంచిత శాస్త్రాలు ఉన్నాయి. అక్కడ 1000 ఉండాలి హోమం చేస్తే సమస్తమైన కోరికలను తీరుస్తాయి. ఇందులో ఏమి సందేహం లేదని చెబుతున్నారు. అటువంటి కార్యక్రమాలను గణగ్రహం తర్వాత ప్రతినది నాగబంధ స్వరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం భక్తుల యొక్క భోజనాలతో జరుగుతుంది. దానికి సంబంధించిన సంకల్పంలో చూపిస్తాం. ఆ ప్రతిష్టా కార్యక్రమం కూడా బాధ్యతగా కలిగిస్తాం. అందరూ కూడా సహాయించండి. అలాగే సాయంత్రం పార్వతీ పరమేశ్వర యొక్క దివ్య క్రీడా మహోత్సవ కార్యక్రమం ఉంది. కాబట్టి అందరూ కూడా జరగబోయే కార్యక్రమాలు ఈరోజు సాయంత్రం జరగబోయే కార్యక్రమాలు కూడా పాల్గొని స్వామివారి పరిగ్రహం పొంది కలిగించగా కోరుతున్నాం. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు మేము జరగబోయే నాగవంత ప్రతిష్ట అంటే నాగవంత స్వరూపం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జరుగుతుంది. కాబట్టి ఆ విగ్రహం అఖండ దేవాలయం అఖండ దేవతంగా ప్రకాశించడం కోసం ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ముందుగా 5 గంటల నుండి క్షీరాభివాసం చేస్తాం. అంటే ఆవు పాల్గొని కాక అధ్యయనం చేస్తాం. అందరూ కూడా ఈ శక్తిని ఆహ్వానించుకోండి. చక్కగా ఒకటే తెచ్చుకోండి. ఆ స్వామి దర్శనం చేసుకోండి. ఆ తర్వాత హోమం జరుగుతుంది. హోమం తర్వాత 8 గంటలకి ఈ స్వామివారి నాగబంధాన్ని పడుకోబడతాం. అంటే 5 రకాల ధాన్యాలు కడుగులు బిల్లులు పెసలు ఆవాలు బియ్యము ధాన్యం ఇవన్నీ చక్కగా పడుకోబడతాం. అఖండ కేంద్రవంతంగా ప్రకాశించడం కోసం రాత్రి తర్వాత కూడా అందరూ పొంది ఈ భక్తులందరినీ కూడా రక్షించడం కోసం తపస్సు చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి శ్రీజాభివాస కార్యక్రమం జరుగుతుంది. అందరూ పాల్గొని ఒక నిమిషం ఏమైనా సరే కంగారు మాతో సహకరించి ఈ కార్యక్రమాల్లో పాల్గొని జరుగుతుంది. బాబు సమయాలు గారు మీరు ఎంత చెప్పినా కూడా చాలా మంది చేస్తున్నారు. ఇక్కడ మహోత్సవాలను వీక్షిస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా 80 ఏళ్ళు దాటినటువంటి వారు ఈ ప్రాంతాల్లో ఉండడం వల్ల మార్పు దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలు పృథ్వీ పైకి Thank you.